ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధన విశిష్టత, ఎలాంటి పదార్థాలతో ఏ విధంగా దీపారాధన చేస్తే ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం కొబ్బరికాయ అంటే నారికేల దీపం. చాలామంది మిత్రులు అడిగారు, గురువుగారు దీపారాధనలో ఉన్న విశిష్టత, అలాగే ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, తెలియక చేసే పనుల వల్ల కలిగే నష్టాలేంటి వివరించండి చాలామంది అడిగారు. ఈరోజు మనం కొబ్బరికాయ దీపం గురించి తెలుసుకుందాం. మనం ఎక్కువగా కొబ్బరికాయని దిష్టి తీయడానికి అంటే ఆ దేవత ఊరేగింపులప్పుడు కొబ్బరికాయ మీద ఇలా కర్పూరాన్ని పెట్టి వెలిగించి నేలకేసి కొడుతూ ఉంటాం దిష్టి తీయడానికి. అలాగే తాంత్రిక పూజల్లో, విశేషమైన తాంత్రిక పూజల్లో నరఘోష జనఘోష లాంటివి తొలగించుకోవడానికి కొబ్బరికాయకి ఇక్కడ పెట్టి మనం దీపారాధన చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు మనం దేవతలకి అంటే మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి లేదా ఆవునేతి ఒత్తి పెట్టి వెలిగించి దీపారాధన చేయవచ్చా చేయకూడదా, దానివల్ల కలిగే నష్టాలేంటి లాభాలేంటి తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం ఇంటిలో ఎప్పుడైనా సరే లేదంటే దేవాలయంలో కొబ్బరికాయ మీద ఇలా ఆరతి కర్పూరం పెట్టి వెలిగించకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే దేవతల దగ్గర ఈ కొబ్బరికాయ మీద ఆవునేతితో ఒత్తి పెట్టి పైన వెలిగిస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. మనం దిష్టికి వాడే కొబ్బరికాయకి అది ప్రక్రియ వేరు. దేవతల దగ్గర అలా చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మన దేవతల దగ్గర ఇలా కర్పూరం వెలిగించి కొట్టడం వల్ల ఎవరైతే చేస్తారో వారికి మానసిక అసంతృప్తి పెరుగుతుంది. అలాగే రోజులు గడిచే కొద్దీ వారికి నష్టాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దేవతలకి కొబ్బరికాయ మీద పెట్టి మామూలుగా చేయకూడదు కూడా. దిష్టికి అలాగే ఊరేగింపులప్పుడు, తాంత్రిక ప్రక్రియలప్పుడు మాత్రమే ఆ విధానం పాటించాలి. ఇంట్లో ఉన్న దేవత దగ్గర కానీ దేవాలయాల దగ్గర కానీ అలా చేయకూడదు. అంటే తెలియక చేస్తూ ఉంటారు. ఆ చేసిన వారి యొక్క మానసిక స్థితి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరికాయకి కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలో పెట్టి కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటారు. దేవతకి కొట్టి దానిలో కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అది కూడా మంచి పద్ధతి కాదు. అలాగే ఎందుకంటే అలా గనక మనం కొబ్బరికాయ దేవత దగ్గర కొట్టి ఆ కొబ్బరి చిప్పలో గనక పొరపాటున మనం కర్పూరాన్ని వెలిగించినా దానివల్ల ఎవరైతే వెలిగిస్తారో ఆ వెలిగించిన వారికి నిత్య దరిద్రం పట్టుకుంటుంది. అలాగే వారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండరు. వారు ఎప్పుడు దేశం మీద తిరుగుతూనే ఉంటారు. కొబ్బరికాయ కొట్టి దానిలో కనుక వెలిగిస్తే అమ్మవారి ముందు, శక్తి దేవతల ముందు, అలాగే కొంతమంది అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం క్షుద్ర దేవతలకు కూడా వెలిగిస్తూ ఉంటారు. అది కూడా అమ్మవారి ముందు కొట్టిన కొబ్బరికాయలో తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కర్పూరాన్ని పెట్టి వెలిగించకూడదు. అది శాస్త్రం చెప్తున్నమాట. అలాగే మనం ఎప్పుడైనా సరే కొబ్బరికాయ దగ్గర దీపం వెలిగించాలనుకున్నప్పుడు, ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడు మనం కొబ్బరికాయ పక్కన పెట్టి కర్పూరాన్ని వెలిగించాలి. వెలిగించి ఈ కొబ్బరికాయని చూపించి మనం అమ్మవారికి సమర్పించాలి. అంతేకాని మనం దిష్టి తీసినట్టుగా ఇలా తీసి అమ్మవారికి కొట్టకూడదు. అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే కర్పూరం పక్కన పెట్టి వెలిగించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం, దేవతా అనుగ్రహం పొందగలుగుతాం. లేదంటే కొబ్బరికాయ మీద పెట్టి మనం వెలిగించి కొబ్బరికాయ కొడితే దేవత యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది. అంటే కొన్నిసార్లు మనం తెలియక చేస్తుంటాం అనుకోండి, మనం తెలుసుకున్న తర్వాత ఎలాగో చెయ్యం. కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే దిష్టి తీయడానికి తాంత్రిక ప్రక్రియలకు మాత్రం ఆ విధానం వాడుకోవచ్చు. దిష్టికి తాంత్రిక ప్రక్రియలకి. దేవతల దగ్గర మాత్రం, దేవాలయాల్లో మాత్రం
ఆ పని చేయమాకండి. ఓకే మిత్రులారా, ఇది నారికేల దీపం అంటే మామూలుగా ఇలా పక్కన పెట్టి మీరు కాయ పక్కన పెట్టి ఇలా కర్పూరం కానీ దీపం కానీ పెట్టి ఆ దీపానికి చూపించి స్వామివారికి సమర్పించటం. అంతేగాని పైన పెట్టి వెలిగించి చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, కొంతమంది ఈ పూజలప్పుడు కొంతమంది దేవతల మీదకి వచ్చినప్పుడు ఇలాగ పెట్టి వెలిగించి కొడుతూ ఉంటారు. చూడండి తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి ఇది గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ పరాదేవత యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. మనలో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.